ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అవధానాన్ని ఏదో గిట్టుబాటు చేద్దామని దయచేసి ప్రయత్నం చేయకండి. అష్టావధానం నుంచే ఆ సాధన పూర్తిగా ఉండాలి. అటువంటి అవధానాలు, గిట్టుబాటు అవధానాలు, రకరకాల నసబెట్టే అవధానాలు చూసి విసుగొచ్చి బ్రహ్మాండమైన పండితుడు ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఒకప్పుడు పత్రికలో ఏకంగా ఫుల్ పేజీ వ్యాసం రాశాడు. ఆయన ఈ అవధానాలు బ్యాన్ చేయమన్నంత కోపంగా రాశాడు. నేను అందుకే చమత్కారంగా అవధానాల్లో గెలవాలంటే ఏం చేయాలండి అని అడిగారు. ఒక అవధానంలో చెప్పా, ఈ జాగ్రత్తలు తీసుకో, తప్పకుండా గెలుస్తావు, నీకేమి సామర్థ్యం లేకపోయినా గెలుస్తావు. తెలియని పృచ్ఛకులు, కరెంటు బిగించే వాళ్ళని, కంప్యూటర్ మాట్లాడే వాళ్ళని, రకరకాలు ఉంటారు రోడ్డు మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి పృచ్ఛకుల కింద పెడితే ఎవరో వచ్చిన వాళ్ళు పద్యం ఇస్తే అయిపోయాయి. వాడు ఏం చెప్పామో వాడికి తెలియదు, ఏం చెప్పినా బాగానే ఉందంటాడు. ఎందుకంటే విమర్శించడం కూడా తెలియదు. తెలియని పృచ్ఛకులు. ఇంకో జాగ్రత్త కూడా పడాలి. కొలువు తీరని భార్య. ఆ సభలో భార్య ఉండకూడదు, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఆక్షేపిస్తుంది. ఏదో బాగా చేస్తున్నాం అనుకున్నాను, ఇదా సీను అంటుంది ఆవిడ. అందుకని మనం గిట్టుబాటు చేసే అవధానానికి భార్య రాకుండా చూసుకోవాలి. తెలియని పృచ్ఛకులు కొలువు తీరని భార్య, సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు. పక్కన సంచాలకుని కూడా మన కాస్త కీర్తించేవాడిని పెట్టుకోవాలి. ఆయన ఏం చెప్పినా సరే అబ్బో బ్రహ్మాండం అంటే, ఎందుకు ఆయనకి తెలియదు కాబట్టి, లేదు ఆయనకి ముందే లాలుచ్చు కాబట్టి. ఇంకోటి సలిపెడు పండితుడు అనడంలో ఇంకో అర్థం, సలుపుతూ ఉంటాడు పక్కన. సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు, తెలియని పృచ్ఛకులు కొలువు తీరని భార్య, సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు, 10 సంచుల రూకలు. డబ్బులు ఇస్తారా లేదా చూసుకోముందంతే. సంచి అంటే పూర్వం 1000 రూపాయలు, 10 సంచులు అంటే 10,000. తెలియని పృచ్ఛకులు కొలువు తీరని భార్య, సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు, 10 సంచుల రూకలు. పార్లమెంటు సభ్యులు ఒకరిద్దరు, తెలిసియుండిన తెల్వకయున్న యంత్రముల్వలె తలలూపు శ్రోతలు. ఏం చెప్పకపోయినా అబ్బో అనేవాళ్ళని 10 మందిని తెచ్చిపెట్టుకో, నువ్వే వెనకాల మధ్యలో పెట్టుకో, చప్పట్లు కొట్టమని చెప్పి తొట్టి గ్యాంగ్ అంటారు దీన్నే. అయితే బాగున్నట్టే లెక్క.